శిశిరంలో నేలరాలిన ప్రతి ఆకు కోసం వసంతం రానే వస్తుంది. అప్పుడు మళ్ళీ చెట్లు చిగురిస్తాయి, పూలు పూస్తాయి. జీవితమూ అంతే. మనం కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకి కోటి చిరునవ్వులిస్తుంది. వేసిన ప్రతి తప్పటడుగుని సరిదిద్దుకునే అవకాశం ఇస్తుంది. నీళ్లు మురికివైనా, ఆకాశగంగ నుండి తెచ్చినవైనా నూనె ఎప్పటికీ దాంతో కలవదు. అవి కలవనంత మాత్రాన వాటికి ఏ నష్టమూ జరగదు. నీళ్లలో బజ్జీలు వేసుకోలేము, నూనెతో దాహం తీర్చుకోలేము. దేని గొప్పదనం దానిదే. మనల్ని ఎవరో రిజెక్ట్ చేశారని బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనతో ఉన్నా లేకపోయినా మన గొప్పతనం మనకే ఉంటుంది. మీ మాటల కంటే మౌనాన్ని అర్థం చేసుకునే మనిషిని పట్టుకోండి. అలాంటి వాళ్ళు దొరికినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ చేయి వదలకండి. సీతని అడవులకి పంపి వాల్మీకి అదే చెప్పాడు, ద్రౌపదితో వ్యాసుడు అదే చెప్పాడు. అదే నిజమైన ప్రేమ, అదే శాశ్వతం, అదే మధురం.